Now we are in the concept of tangents and normals. Tangents and normals లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఆఫ్ ద కర్వ్ xy is equal to c square we are discussing. It is an important formula. Important formula is that area of triangle. Let us write the formula. Area of triangle formed by tangent with coordinate axis. Area of triangle formed by tangent with coordinate axis. Coordinate axis ante x axis and y axis. Area of triangle formed by tangent with coordinate axis of the curve xy is equal to c square. Xy is equal to c square. It is called as a rectangular hyperbola. Rectangular hyperbola అని వస్తుంది. ఈ rectangular hyperbola లో xy equal to c square అనే ఈక్వేషన్ కి కోఆర్డినేట్ యాక్సిస్ టాంజెంట్ డ్రా చేస్తే xy equal to c square కర్వ్ ఎలా ఉంటుందో చెప్తాను. xy equal to c square is a rectangular hyperbola which is having coordinate axis as asymptotes. Coordinate axis having asymptotes. Asymptotes means infinite tangents. This is a curve. This is x-axis and this is y-axis. This is a curve. This is x dash, put like this. This is y dash. These are called as branches of rectangular hyperbola. Area of triangle formed by tangent with coordinate axis. ఇప్పుడు దీనికి tangent ఇట్లా, దీనికి tangent డ్రా చేస్తే ఇదొక a b పేరు పెట్టుకుంటే area of triangle formed by tangent with coordinate axis of the curve xy equal to c square of rectangular hyperbola xy equal to c square. Rectangular hyperbola అంటే the hyperbola where the ట్రాన్స్వర్స్ యాక్సిస్ అండ్ కాంజుగేట్ యాక్సిస్ బోత్ ఆర్ ఈక్వల్. ఇవన్నీ మీకు కన్ఫ్యూజ్గా అనిపిస్తాయి, మీరు సెకండరీలో కంపల్సరీగా ఈజీగా నేర్చుకుంటారు. అసలు ఇక్కడ ఏం చెప్పానంటే ఈక్వేషన్ ఆఫ్ రెక్టాంగిల్ హైపర్బోలా xy equal to c square చెప్పి ద హైపర్బోలా విచ్ ఇస్ ద షేప్ ఆఫ్ ద హైపర్బోలా ఈజ్ విచ్ ఈస్ x అండ్ y కోఆర్డినేట్ యాక్సిస్ యాజ్ ఎసిమ్టోట్స్ అన్న. ఫస్ట్ మనం ఎసిమ్టోట్స్ ఈ పేరు గురించి మనం నేర్చుకుందాం. ఎసిమ్టోట్స్ What is meant by asymptotes means infinite tangents. What is infinite tangent means? The tangent which is not vertical. Touches at infinite point. The tangent means here the line. It is a line which is not vertical, touches at infinite point, then infinity అని చెప్పి రాయాలి. Infinity of any curve అంటే జనరల్ నొటేషన్ ఎనీ అనొద్దు, ఎందుకంటే హైపర్బోలాకే ఇది పాసిబుల్ ఉంటుంది. ఎసిమ్టోట్స్ ఆఫ్ ఏ కర్వ్. దీని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. వర్టికల్ ట్యాంజెంట్ కాకపోతే ఇప్పుడు ఇది ఎసిమ్టోట్స్ అని ఇచ్చాను. రెక్టాంగులర్ హైపర్బోలా అంటే ఏం చెప్తున్నానంటే ఇట్ ఇస్ రెక్టాంగులర్ హైపర్బోలా xy equal to c square is the curve where the coordinate axis as asymptotes అన్న. కోఆర్డినేట్ యాక్సిస్ ఎసిమ్టోట్స్ గా ఉన్న హైపర్బోలా ఈక్వేషన్ xy equal to c square. ఆ xy equal to c square ని మనం రెక్టాంగులర్ హైపర్బోలా అని అంటాం. ఈ రెక్టాంగులర్ హైపర్బోలా xy equal to c square కి ఒక ట్యాంజెంట్ డ్రా చేస్తే ఆ ట్యాంజెంట్ కోఆర్డినేట్ యాక్సిస్ రెండిట్లో రెండు పాయింట్స్ ఏబి దగ్గర ఇంటర్సెక్ట్ అయితే దట్ ఏరియా ఈజ్ కాన్స్టెంట్, దట్ ఏరియా ఈజ్ 2c square. ఆల్రెడీ we learnt. ఇక్కడ మనం హైపర్బోలా డయాగ్రామ్ డ్రా చేద్దాం. హైపర్బోలా, దిస్ ఈజ్ హైపర్బోలా, రైట్ సైడ్ బ్రాంచ్, లెఫ్ట్ సైడ్ బ్రాంచ్. ఇట్లా తీసుకోండి.
ఇలా తీసుకుని ఇలా డ్రా చేయాలి. దిస్ ఈజ్ ఎసిమ్టోట్, దిస్ ఈజ్ ఆల్సో ఎసిమ్టోట్. ఈ రెండు ప్లేస్ కోఆర్డినేట్ యాక్స్లో మెర్జ్ అవుతాయి. ఎసిమ్టోట్ 1, ఎసిమ్టోట్ 2 అన్నాం. ఈ ఎసిమ్టోట్ అంటే చెప్పడం ట్యాంజెంట్ అని చెప్తున్నాం. ఎసిమ్టోట్ అంటే ఎసిమ్టోట్ 1, ఎసిమ్టోట్ 2 ఇది ట్యాంజెంట్ అని చెప్తున్నాం. బట్ ఏమంటుందంటే ద ట్యాంజెంట్ ఎట్ ఇన్ఫైనైట్ పాయింట్. అందుకే మీరు టచ్ చేస్తుంటే ఉంచకూడదు, ఎక్కడో టచ్ అవుతుంది. హైపర్బోలా మీన్స్ ఇట్స్ ఎ లార్జెస్ట్ ఎక్స్పాండెడ్ కర్వ్ ఇన్ ద హోల్ వరల్డ్, హోల్ యూనివర్స్. మొత్తం ఎంతటైనా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. హైపర్ అంటేనే ఓవర్ అని అర్థం. అలాంటి కర్వ్కి ఎక్కడో టచ్ అవుతున్న ప్లేస్ ఎసిమ్టోట్ అంటాం. అలాంటిది కోఆర్డినేట్ యాక్సెస్ ఎసిమ్టోట్గా ఉండే కర్వ్ xy=c². ఆ xy=c² రెక్టాంగిల్ హైపర్బోలా అంటాం. నెక్స్ట్ ఆ రెక్టాంగిల్ హైపర్బోలాకి ఒక ట్యాంజెంట్ డ్రా చేస్తే అది ఏబీని x యాక్స్ y యాక్స్ దగ్గర రెస్పెక్టివ్గా టచ్ చేస్తే ఆ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్కి ఏమైతే ట్రయాంగిల్ ఫామ్ అవుతుందో ఆ ట్రయాంగిల్ ఏరియా 2c². అదొక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఇది డిస్కస్ చేద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ట్యాంజెంట్ అండ్ నార్మల్. ఇది నోట్స్లో రాసుకో, బాగా ఇంపార్టెంట్ పాయింట్ ఇది మనకి. సెకండ్ ఇయర్ కాన్సెప్ట్లో ఏరియాస్లో కూడా వస్తుంది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ట్యాంజెంట్ అండ్ నార్మల్ విత్ ద కోఆర్డినేట్ యాక్సెస్. ఐ మీన్ విత్ x యాక్సెస్ or y యాక్సెస్ సెపరేట్ చెప్పాలి. ట్యాంజెంట్ కామా నార్మల్ విత్ x యాక్సెస్. విత్ x యాక్సెస్ తీసుకున్నాం. ఆఫ్ ఎనీ కర్వ్ with x-axis of any curve y=f(x) is దానికి a అనే సింబల్ నోటేట్ చేస్తాము. x-axis వస్తే ఇక్కడ y1² వస్తుంది నోటేషన్. y1²/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ m+1/m. సేమ్ ఇది ఫస్ట్ ఫార్ములా అనుకోండి. సెకండ్ ఫార్ములా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బై టాంజెంట్ అండ్ నార్మల్ విత్ y-axis. With y-axis, area of triangle formed by tangent and normal with y-axis of the curve y=f(x) is a is equal to x1²/2 into m+1/m. What is m here? M is equal to dy/dx. It is a gradient or slope of the given curve. M is equal to slope of given curve at the given point x1 comma y1. ఇక్కడ x1²/2 given point x1 comma y1. ఎగ్జాంపుల్ ఇది మనకు అర్థమయ్యేలా ఒక చిన్న డయాగ్రామ్ డ్రా చేస్తాం. కర్వ్ అన్న సర్కిల్, ఇట్ ఇస్ ఆల్సో ఏ కర్వ్. ఒక సర్కిల్కి ట్యాంజెంట్ నార్మల్ రెండు డ్రా చేయాలి. చూడండి, దిస్ ఈజ్ ఏ ట్యాంజెంట్. ఇది టిఎస్ ఎంసెట్ 2015లో కాన్సెప్ట్ ఇచ్చాడు. టిఎస్ ఎంసెట్ 2015 తెలంగాణ స్టేట్ ఎంసెట్లో ఇచ్చాడు. 2015 ఎంసెట్. ఎక్కువ శాతం ఈ ట్యాంజెంట్స్ నార్మల్స్ ఎంసెట్లో బాగా ఇంపార్టెంట్. టిఎస్ 2015లో ఇచ్చాడు. ఇది ట్యాంజెంట్, దీనికి నార్మల్ డ్రా చేశాడు. ఇది నార్మల్, ఇది ట్యాంజెంట్. ఈ ట్యాంజెంట్ నార్మల్ ఓన్లీ x యాక్సిస్ డ్రా అయితే ఈ ట్రయాంగిల్ ఏరియా. ట్యాంజెంట్ నార్మల్ x యాక్సిస్ డ్రా అయితే ఇది సర్కిల్ డ్రా చేశాను. సర్కిల్ పెరాబోలా ఎలిప్స్ ఏమన్నా తీసుకోండి. దాని ఫార్ములా y1²/2 x1y1 అతను ఇస్తాడు. ఎక్కడైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉందో px1y1 అతను ఇవ్వడం జరుగుద్ది. px1y1 ఇచ్చిన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. y1 అంటే ఇందులో 3, 4 ఇస్తే 4 అవుతుంది, 4, 3 ఇస్తే 3 అవుతుంది. అట్లా నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్లో ఫార్ములా ఇంకొకటి చెప్పాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ గురించి మాట్లాడుతున్నాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై సేమ్ చెప్తున్నారు ట్యాంజెంట్ అండ్ నార్మల్ విత్ ట్యాంజెంట్ అండ్ నార్మల్ విత్ x is equal to k. ఇక్కడ y యాక్సిస్ ఫస్ట్, x యాక్సిస్ ఫస్ట్ రాసాను కాబట్టి y is equal to k ఫస్ట్ చెప్తాం. y is equal to k అంటే ఇక్కడ x యాక్సిస్ ఈక్వేషన్ అంటే మనకి y is equal to 0. x యాక్సిస్ ఈక్వేషన్ అంటే y is equal to 0 రాసాం. ఇక్కడ y యాక్సిస్ ఈక్వేషన్ అంటే x is equal to 0. ఇక్కడ మీనింగ్ y is equal to k అంటే the line which is parallel to x axis. దానికి ఫార్ములా ఏంటంటే ఇక్కడ దీన్ని అది ఏమైతే ఇచ్చాడో k ఇలా రాస్తాం. y1 - k² ఇదంతా సేమ్ మిగిలింది. y1 - k² into modulus of m+1/m. నెక్స్ట్ సేమ్ కాన్సెప్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై
టాంజెంట్ అండ్ నార్మల్ విత్ ఇక్కడ x is equal to k పెట్టండి. విత్ x is equal to k. దీనికి ఫార్ములా ఏం రాస్తాం అంటే x1 minus k whole square by 2 into m plus 1 by m. ఇది ఒకటి. ఇక్కడికి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి మనకి ఆర్థోగనల్ ట్రజెక్టరీస్. ఇఫ్ టూ కర్వ్స్ ఆర్ టూ లైన్స్, ఐ మీన్ the tangents of the two curves are perpendicular. If two curves are perpendicular, they are said to be orthogonal trajectories. Orthogonal trajectories. If two curves are perpendicular, simply you write if, I mean two curves means if tangents of two curves, if tangents of two curves are perpendicular, tangents of two curves are perpendicular, they are said to be orthogonal trajectories. They are said to be orthogonal. Orthogonal antam, they are said to be orthogonal trajectories. Example, take a curve like this and a curve like this. This is a tangent 1 t1 and this is a tangent 2 t2. These two tangents are perpendicular. Then the two curves are said to be orthogonal trajectories. The condition is m1 dot m2 equal to minus 1. Here I mean product of their slopes should be minus 1. Among this one, an important formula is there which proof you learnt in IPA. Two curves I am writing here. Two curves. Two curves. A1x square plus b1y square. A1x square plus b1y square equal to 1. And a2x square, not a2 square, a2x square, a1x square plus b1y square equal to 1 and a2x square plus b2y square equal to 1 are orthogonal. అంటే ఈ రెండు ఆర్థోగోనల్ ట్రజెక్టరీస్. టూ కర్వ్స్ a1x square plus b1y square equal to 1 and a2x square plus b2y square equal to 1. If the two curves are orthogonal, then condition of orthogonality is called as condition of orthogonality. అంటే ఈ కర్వ్స్ ఆర్థోగోనల్గా ఉండడానికి condition of orthogonality is 1 by a1 minus 1 by a2 is equal to 1 by b1 minus 1 by b2. Properly you write 1 by a1 minus 1 by a2 is equal to 1 by b1 minus 1 by b2. దీని మీద బేస్ చేసుకుని మెయిన్స్లో క్వశ్చన్ వస్తుంది. మెయిన్స్లో టాంజెంట్స్ అండ్ నార్మల్స్ అడిగితే ఈ క్వశ్చన్ వస్తుంది. ఇది ఫర్ కాన్సెప్ట్. ఆర్ యూ కెన్ రైట్ దిస్ వన్ యాజ్ 1 by a1 minus 1 by b1 ఆల్సో, బికాస్ this one taken this side. 1 by a1 minus 1 by b1 is equal to 1 by a2 minus 1 by b2. అంటే a1 b1 a2 b2 ప్రకారం రాయొచ్చు, a1 a2 b1 b2 ప్రకారం రాయొచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది ఆర్థోగోనల్ ట్రజెక్టరీస్ గురించి రాసాం. నెక్స్ట్ వన్ మనం ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ డిస్కస్ చేసాం. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అండ్ ఆర్థోగోనల్ ట్రజెక్టరీస్ కూడా డిస్కస్ చేస్తున్నాం. ఎసిమ్టోట్స్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఎసిమ్టోట్స్, ఇన్ఫైనైట్ టాంజెంట్స్ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. సో మనం మ్యాక్సిమం ఇప్పటికీ కాన్సెప్ట్ కంప్లీట్ చేసాం. ఇక మనం దీనికి సంబంధించిన కొన్ని సమ్స్ చేద్దాం. ఈ సమ్స్లో అంటే థియరీ బిట్స్, ఐ థింక్ యూ కెన్ డూ థియరీ బిట్స్. థియరీ బిట్స్లో కొన్ని బిట్స్ నేను చెప్తున్నాను. అంటే థియరీ బిట్స్ని సిఈక్యూ అని కూడా అనొచ్చు. ఈ థియరీ బిట్స్ ఇదే సియూక్యూ అంటాం. ఓల్డ్ మెటీరియల్లో సియూక్యూ అని ఉంటుంది. ఈ సియూక్యూలో కొన్ని బిట్స్ చెప్తున్నాను. ఈ సియూక్యూలో 3, 5, 8 నంబర్లు డ్రా చేస్తాం. 8, 14, 15,
16, 17 కొన్ని కాన్సెప్ట్ వైజ్ ఉన్నాయి, అట్లాంటివి మీకు వదిలేస్తాను. 19, 21, 22, 23, 24 టోటల్ 48 ఉన్నాయి. 24 తర్వాత 25, 26, 27, 33 చూద్దాం. థర్డ్ క్వశ్చన్, if the tangent line at a point P of t of the curve x equal to f of t, y equal to g of t makes angle theta f dash t by g dash t అని అడిగాడు. జస్ట్ కాన్సెప్ట్ క్వశ్చన్. f of t is equal to x, g of t is equal to y, makes angle theta, find f dash t by g dash t అని అడిగాడు. f dash t by g dash t దీన్ని ఏమంటారా మనం అంటే f dash t అంటే dx by dt, dx by dt by dy by dt. జనరల్గా నొటేషన్ dy by dx, ఇంతకుముందు సింబల్ మీకు చెప్పాను. dy by dx అన్నా స్లోప్ అన్నా దాన్ని మనం ఇండికేషన్ విత్ ట్రిగ్నామెట్రీ ద లెటర్ tan theta. tan theta అని మనం dy by dx అని ఎలా రాయొచ్చు సార్ అంటే dy by dt హోల్ బై dx by dt అని రాస్తాము. dy by dt హోల్ బై dx by dt అంటే ఇక్కడ నొటేషన్ g dash t by f dash t, g dash t by f dash t. బట్ ఇక్కడ ఏమడుగుతున్నా అంటే మనకి g dash t by f dash t అడుగు. g dash t by f dash t అంటే tan theta అవుతుంది. దీని కానీ రివర్స్ అడిగాడు. tan theta అని మీరు ఇట్లా రాయండి. tan theta అంటే cos theta by sin theta, cos theta by sin theta అంటే మనకి g dash t by అంటే tan theta వాల్యూ ప్రకారం రాసుకుందాం. g dash t by f dash t. ఇతను అడిగింది ఏంటో అడిగాడు అంటే f dash t by g dash t. మీరు రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకుంటే స్లోప్ ఆఫ్ టాంజెంట్ tan theta అనుకో, స్లోప్ ఆఫ్ నార్మల్ రివర్స్ అవుతుంది. అంటే మనకి మైనస్ cot theta, ఇది cot theta, tan theta అంటే రివర్స్ మనకి g dash t by f dash t అంటే కాస్ట్ సరిపోయింది, కాస్ట్ theta by sin theta. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ థర్డ్ కంప్లీటెడ్. ది లైన్ x by a plus y by b is equal to 2 is a tangent to the curve x by a whole power n plus y by b whole power n is equal to 2 at ab. Then n belongs to nth అంటున్నాడు. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, m set స్టాండర్డ్. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ x by a whole power n ఇచ్చాడు. x by a whole power n plus y by b whole power n equal to 2. It is a given curve. Then we should calculate already given tangent x by a plus y by equal to 2 at ab. అది కూడా ఇచ్చాడు. n belongs to ఇక్కడ ఏ నెంబర్ అవుతుంది, ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్ ప్రకారం మనం చూడాలి. డిఫ్ బోత్ సెట్ చేద్దాం. ఇది ఐఎంపి క్వశ్చన్. డిఫ్ బోత్ సెట్ చేస్తే this can be written as n by a into x by a whole power n minus 1 plus this can be written as n by b into y by b whole power n minus 1 into dy by dx equal to 0. n తో డివైడ్ చేసేసండి. you do one thing, he given the value at a comma b. Instead of x you substitute a and instead of y you substitute b. You will be getting this is 1 and this is 1. n taken get cancelled, n got cancelled, then it becomes here 1 by a plus simply this one also 1 by b, 1 by a plus 1 by b into dy by dx you write. You can write here as dy by dx is equal to minus b by a, minus b by a. Now you write equation of tangent. He is asking about equation of tangent at a comma b, means use the formula y minus y1 equal to m into x minus x1. Y minus b is equal to minus b by a into x minus x1. Divide, you try to understand the letter, second letter y, second letter b, second letter b. First letter x, first letter a, first letter a. So second letter taken one side, first letter is taken one side. Then you can write here y by b minus b by b is equal to minus x by a plus a by a is equal to 1. Then x taken this side, x by a plus y by b is equal to minus, this is a by 1, I should not write here.
minus 1 taken this side becomes plus x by a plus y by b is equal to 2 already he given. Whenever he given. Now the answer we got this one as fifth question. Here he is saying about the equation of tangent x by a whole power n plus y by whole power n equal to 2. అది x by a plus y by equal to 2 గా ఇచ్చి ఉన్నాడు. then n belongs to ఏమవుతుంది? నెక్స్ట్ టర్మ్ put any real number. Any real number you can put. ఇందులో కండిషన్స్ ఏం లేవు. Any real number that is equal to r. r లో just let us discuss. Just wait. If you put n equal to 0, this is 0 and this is 0. 1 plus 1 equal to 2. అంటే నెంబర్ అలా వచ్చేస్తుందా? సో నెంబర్ అలా సింపుల్గా వచ్చేస్తుంటే మీనింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ట్యాంజెంట్ ఎగ్జిస్ట్ అవ్వదు. అట్లాంటప్పుడు ఎనీ రియల్ నంబర్ దట్ ఈస్ ఈక్వల్ టు అదర్ దాన్ 0 యూ రైట్. ఎనీ రియల్ నంబర్ అదర్ దాన్ 0. సో యూ కెన్ రైట్ హియర్ r minus 0. r minus 0 అయితే n ప్లేస్లో ఏ నెంబర్ అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. ఎయిత్ క్వశ్చన్. The points on the curve y is equal to x square plus root of 1 minus x square at which the tangent perpendicular to x axis. Tangent x axis perpendicular గా ఉంటాయి అంటే మీనింగ్ y axis కి parallel గా ఉంటాయి. x axis perpendicular గా ఉంటాయి అంటే y axis parallel గా ఉంటాయి. y axis slope ఫిఫ్త్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. ఎయిత్ వన్ చూద్దాం. y axis slope undefined. ఆ స్లోప్ ని ఈక్వేట్ చేయాలి. y is equal to given curve you write y is equal to x square plus root of 1 minus x square. x square plus root of 1 minus x square. Tangent slope curve slope రెండు ఒకటే. Differentiating both sides చేయండి. dy by dx is equal to 2x root 1 minus x square derivative 1 by 2 root x 1 by 2 root 1 minus x square into minus 2x. ఇలా రాయండి. minus 2x by ఇలా 1 minus x square. 2 and 2 will be getting cancelled. 2 got cancelled. Taken LCM it becomes x root 1 minus x square minus x by root of 1 minus x square is equal to you write 1 by 0 because tangent parallel to y-axis right. Tangent parallel to y-axis. Y-axis slope undefined. So ఇది ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 minus x square equal to 0 we got x square equal to 1 x is equal to plus or minus 1 you can write. Option. Oh x తో ఆపలేదు y తో కూడా ఇచ్చాడు. If we substitute the value y here instead of x we substitute plus or minus 1 it becomes y is equal to 1 simply. So second option is the answer. Next 14th question. 14th question ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఆల్రెడీ కాన్సెప్ట్లో డిస్కస్ చేసేసాను. ఎలిప్స్కి సంబంధించి ఆప్షన్ చూడండి. సెకండ్ ఆప్షన్. 15th క్వశ్చన్ పెరాబోలా కాన్సెప్ట్ పెరామెట్రిక్ పాయింట్స్ అని చెప్పి ఉన్నాను. x ఈక్వల్ 80 స్క్వేర్ y ఈక్వల్ 280 y ప్లస్ xt ఈక్వల్ 280 ప్లస్ 80 క్యూబ్. సెకండ్ ఆప్షన్. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ కేవలం ఈ బిట్ల కోసం అవసరమైనవి. మీకు థియరీ బిట్స్ అవసరం, కాన్సెప్ట్ అవసరం. సెకండ్ ఇయర్ ప్రూఫ్ అంతా కొంచెం చెప్పుకుని వచ్చాం. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ టు కర్వ్ ఎట్ ద పాయింట్ దిస్ ఇస్ అన్ ఎలిప్స్ x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. Parametric point r a cos theta comma b sin theta. We discussed the equation of tangent of the ellipse at parametric point p theta is x by a cos theta plus y by b sin theta equal to 1. So అది చెప్పాను చూసుకోవచ్చు. 17 కూడా equation of tangent to the curve. It is a hyperbola x square by a square minus y square by b square is equal to 1. The equation of tangent at parametric point p a secant theta comma b tan theta I discussed with you. a secant theta comma b tan theta x by a secant theta minus y by b tan theta is equal to 1 అని చెప్పాను. నోట్స్ చూసుకోండి, నోట్స్ రాసుకోండి. నెక్స్ట్ 19th క్వశ్చన్. ఓకే, లెట్ us discuss 19th క్వశ్చన్. 19th క్వశ్చన్లో మనకి ద కండిషన్ దట్ ద లైన్, ఈ కండిషన్ దట్ ద లైన్ అని వాటిని కండిషన్ ఆఫ్ ట్యాంజెన్సీ అంటారు. ఈ కండిషన్ ఆఫ్ ట్యాంజెన్సీ ఒకవేళ పర్పెండిక్యులర్ ఇస్తే కండిషన్ ఆఫ్ నార్మాలిటీ అని డిస్కస్ చేస్తాము. 19th క్వశ్చన్. ద కండిషన్ దట్ ద లైన్ x by a అంటే ఫస్ట్ ఎల్ అనే లైన్ తీసుకుంటే x by a ప్లస్ y by b ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఏ ట్యాంజెంట్. x by a ప్లస్
y by b is equal to is a tangent to the curve. ఈ కర్వ్ ని జనరల్ గా ఆస్టెరాయిడ్ అంటారు. x పవర్ 2/3 ప్లస్ y పవర్ 2/3 is equal to 1. ఈ లైన్ దీనికి కండిషన్ టాంజెంట్ కావడానికి కండిషన్. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇఫ్ ఏ లైన్ touches the curve, the slope of the line and the slope of the curve are equal at the point of contact. ఇప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇది ఒక కర్వ్ తీసుకోండి, ఇది ఒక కర్వ్, ఇది ఒక స్ట్రైట్ లైన్. టచెస్ అంటే ఈ టచ్ అయిన పాయింట్ ఏమైతే ఉందో x1, y1 at the point of contact slopes are equal. ఇది సెకండ్ ఈక్వేషన్, ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనండి. దీనికి స్లోప్ ఆఫ్ 1 అన్నాం. స్లోప్ ఆఫ్ 1 మనకి ఫార్ములా -a/b ప్రకారం -1/a/1/b into you write here b/1. So this slope you can write as -b/a. x power 2/3 plus y power 2/3 అనే ఆస్టెరాయిడ్ కి ఫర్ 2 అని రైట్. సెకండ్ ఈక్వేషన్ గురించి పుట్ x is equal to cos cube theta. బెటర్, తొందరగా వస్తుంది ఆన్సర్. పారామెట్రిక్ పాయింట్ తీసుకుంటే x equal to cos cube theta and y equal to sin cube theta సబ్స్టిట్యూట్ చేస్తే, if you are having any doubt you can substitute here cos cube power 2/3, 3 will be getting cancelled, sin cube power 2/3, 3 will be getting cancelled, cos square theta plus sin square equal to 1. So it is parametric point. Now to calculate the slope or gradient of a given curve dy by dx, you indicate here dy by d theta by dx by d theta, parametric differentiation, dy by d theta by dx by d theta. This equation 3 sin square theta into cos theta by here put minus, because cos theta derivative minus sin theta, 3 cos square theta into sin theta. Sin square get cancelled, 3 get cancelled, cos square get cancelled, it becomes tan theta. So tan theta is equal to -b/a. This is the condition. Tan theta according to option we should verify. Oh, tan theta equal to -b/a అని ఇచ్చాడు. Tan theta equal to -b/a అంటే sin theta by cos theta you write. This one you write as sin theta by cos theta. Sin theta by cos theta equal to -b/a. Using sin theta is equal to ratio ప్రకారం తీసుకుంటున్నాను. sin theta is equal to -b అని తీసుకోండి. అట్లా cos theta is equal to అంటే అకార్డింగ్ టు రేషియో ఇన్ని పార్ట్స్ అని cos theta equal to a అని తీసుకుంటే, here sin square theta plus cos square theta is equal to b square plus a square. Therefore you can write here a square plus b square is equal to 1. Second option is there. Okay. Next one, 21st question. Very important question in hyperbola, in geometry, in tangents of normal, in differential also. This is multi-concept question. 21 question, IMP question. 21. If the line ax plus b plus equal to 0 is normal to the curve ax plus by plus c equal to 0, a line is normal if the line ax plus by plus equal to 0 is normal to the curve xy equal to 1. Xy equal to c square, we discussed that it is a rectangular hyperbola. Here xy equal to 1, this one also a rectangular hyperbola. Y is equal to, you write here 1/x. Now you differentiate both sides. It becomes dy by dx is equal to, you know that the derivative of 1/x is -1/x square. We should discuss about the slope of normal, means ulta slope, reversal slope we take it. So slope of normal you write here. Slope of tangent dy by dx is -1/x square and the slope of normal is x square. We are discussing about this line. Slope of this line is, that implies you write
minus a by b is equal to x square. We know that every square is greater than 0. Ikkada greater than or equal to 0, but minus a by b is equal to రాయకూడదు, but simply you write every square greater than 0. Every square greater than 0 అంటే that implies x square greater than 0. That implies minus a by b greater than 0. Okay, if you multiply with minus, it becomes a by b less than 0. Whenever a by b less than 0, then ab less than 0. If you multiply with b both sides, then you will be getting ab less than 0. ab less than 0 means a less than 0 comma b greater than 0, or a greater than 0 comma b less than 0. Example ga a by b less than 0 lo a minus 3 by 5 అనుకో, minus 3 by 5 అంటే less than 0 minus 0.6 వస్తుంది. అదే minus 3 into 5 తీసుకుంటే minus 15, అది కూడా less than 0 వస్తుంది. కాబట్టి ab less than 0 అంటే a less than 0 కామా b, ఇట్లా ఇది దీని కంటే దీనికి మల్టిప్లై చేస్తే మనకు తొందరగా ఆన్సర్ అర్థమవుతుంది. సో లెస్ దాన్ 0 కాన్సెప్ట్ ఇక్కడ వాడు ఇచ్చినటువంటిది అకార్డింగ్ టు ఆప్షన్ వచ్చేసి మనకి a greater than 0, b less than 0, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 22nd, బేస్డ్ ఆన్ ద సేమ్ క్వశ్చన్, సేమ్ కాన్సెప్ట్, 22nd క్వశ్చన్ చేయాలి. ఇఫ్ ద లైన్ ax minus by plus equal to 0, the line ax minus by plus c equal to 0 is tangent. If the line ax minus by plus c equal to 0 is tangent to the curve xy plus 1 equal to 0, xy plus 1 equal to 0. ఇది tangent slope అడిగాడు, ఇక్కడ స్లోప్ జనరల్ స్లోప్ చేసాడు. జనరల్ స్లోప్ ఇక్కడ మనకి a by b. Here you write this one as y equal to minus 1 by x. Here diff both sides you take. Whenever you take it diff both sides, you can write here dy by dx is equal to, you retain here 1 by x derivative minus 1 by x square and minus 1 by x derivative 1 by x square. 1 by x square. Okay, slope di tangent slope కావాలి. 1 by x square slope a by b కి ఈక్వల్ చేయాలి. That implies 1 by x square is equal to a by b. Then take reciprocal both sides. You can write here as x square equal to b by a. Now you write here, we know that x square greater than 0. That implies b by a greater than 0. Whenever b by a greater than 0, ba greater than 0, same concept. Example 6 by 5 you take, 6 by 5 is positive value and 6 into 5 is also positive value. So you can write here ba greater than 0. Therefore you can understand that positive into positive equal to positive, or negative into negative is positive. So we can conclude that if ba greater than 0, if the product greater than 0, both are positive or both are negative. A greater than 0, b greater than 0, or a less than 0 and b less than 0. In this question 22nd, simply ab greater than 0, he left it. Next 23rd, equation of tangent line at origin. Equation of tangent line at origin to the curve x square into x minus y plus a square into x plus y. Equation of tangent at origin. 21 completed, 22 completed, 23. He is asking about equation of tangent. Equation of tangent at 0, 0 to curve. Curve ఎట్లా ఇచ్చింటే x square into x minus y, okay, plus a square into x plus y equal to 0. Equation of tangent at origin ఇచ్చాడు ఈ curve కి. This is an implicit function. Let us multiply this function and it can be considered as f of xy. This can be written as
x cube minus x square y plus a square x plus a square y equal to 0. Parametric differentiation, this is implicit function. Implicit function lo dy by dx మీకు ఫార్ములా చెప్పాను. dy by dx is equal to minus dou f by dou x whole by dou f by dou y. Minus dou f by dou x అంటే minus of 3x square, x కి మాత్రం చెప్పండి, 3x square, next one x ఇక్కడ minus x square derivative minus 2x by minus taken common minus 2xy taken constant plus a square whole by ఈసారి y చెప్పాలి. ఫస్ట్ 0 minus x square into y derivative 1 plus you should not consider this one a square into 1. If you take minus it becomes get cancelled. Then you can write here 3x square minus 2xy plus a square whole by this is x square minus a square. Now slope at 0 0 you write, at origin slope at 0 comma 0 m you indicate with the letter m. It becomes substitute value 0 instead of x and substitute value 0 instead of y also, then you will be getting here a square by minus a square. So slope is minus 1. Equation of tangent he is asking. Equation of tangent at 0 comma 0 with the slope m is equal to minus 1. With m is equal to minus 1. Equation of tangent at 0 comma 0 with m is equal to minus 1. Equation is y minus 0 is equal to minus 1 into x minus 0. According to option, x plus y equal to 0 is right. Next one, 24th. If the tangent at any point, 23 completed, 24th. If the tangent at any point on the curve x by a whole power 2 by 3, this is also an asteroid. X by a whole power 2 by 3 plus y by b whole power 2 by 3. X by a whole power 2 by 3 and y by b whole power 2 by 3 is equal to 1 makes intercepts PQ on the axis. Then find if the tangent makes intercepts PQ అని పేరు పెట్టాడు, then find p square by a square plus q square by b square equal to dash. ఇవన్నీ థియరీ బిట్స్, ఇట్లాంటి IMP క్వశ్చన్స్. p square by a square plus q square by b square. If a tangent at any point of the curve x by a whole power 2 by 3 plus y by a whole power 2 by 3, నేను ఇందాక పారామెట్రిక్ పాయింట్ చెప్పి ఉన్నాను, put right here. For 24th question solution I am saying put x is equal to a cos cube theta. X is equal to a cos cube theta. For this one y is equal to b sin cube theta. dy by dx you can write dy by d theta by dx by d theta. 3b sin square theta into cos theta. 3b sin square theta into cos theta by minus 3a cos square theta into sin theta. ఇది sin square theta cos theta, ఇక్కడ cos square theta sin theta. 3b 3 get cancel, b by a వస్తుంది, b by a tan theta. You can write sin by cos. You write here 3 by a sin square theta into internal derivative cos theta. 3 got cancel. Here you put minus a cos square theta into sin theta, sin square cos square get cancel అయిపోయింది. దీని ఇలాగే ఉంచండి, minus b by a into sin theta by cos theta. Leave it, sin theta by cos theta. Now equation of tangent you write. Equation of tangent at the same point you should calculate y minus equation of tangent y minus b sin cube theta is equal to minus b by a sin theta by cos theta, minus b by a sin theta by cos theta into
x minus a cos cube theta you write. Previously I said that y is second letter, b is second letter. Second letter taken one side, first letter taken one side. Then you can write here y by b sin theta minus b sin theta by b sin cube theta by b sin theta. Now you write here simply it is sin square theta is equal to, here you can write minus x by a cos theta minus of minus, you can write here cos square theta. This is cos square theta. This is sin square theta. This sin square theta taken that side, it becomes 1. You write here as x by a cos theta plus y by b sin theta. X by a cos theta plus y by b sin theta equal to 1. Now he is asking the intercept of x is p and the intercept of y is q. Then we should calculate the value of p square by a square plus q square by b square. Intercept of x, whatever the under of x is called as intercept of x. Now you write here p is equal to x cos theta. P is equal to x cos theta, that is x intercept. Q is equal to, P is equal to a cos theta, x intercept, and Q is equal to b sin theta. Now p square by a square he is asking. P square by a square plus q square by b square. What is the value of p square by a square? It becomes cos square theta. What is the value of q square by b square? It becomes sin square theta. You know the identity, cos square theta plus sin square theta is equal to 1. So the answer is 1. Next one, 24 completed, 25. According to question, what is the data he given? Okay. You can understand using the concept, the tangent and the point. The tangent, read the question and try to understand the answer. The tangent at the point px comma y on the curve x power m into y power m is equal to a power m plus n meets a and b. Meets a and b. The ratio which p divides ab. Already 7 marks IMP question IPE we learnt. Previously I discussed that the PA by PB is constant, the ratio is n is to m I said. So here n is to m you can write. 25th question, n is to m, direct bit. 27th question, xy is equal to c square. Here you can understand this one as x power m into y power n is equal to a power m plus 1 model. You can consider this one x power 1 dot y power 1 is equal to c power 1 plus 1. You can understand now. The ratio which divides AB. What is the value m here? 1. What is the value n here? 1. So the ratio is 1 is to 1 simply. So it indicates midpoint. 26th completed. Now let us discuss 27th question. If the tangent at theta is equal to pi by 4, the curve x is equal to a cos cube theta and asteroid atanu indirect ga ichchadu. X is equal to a cos cube theta and y is equal to a sin cube theta. X is equal to a cos cube theta and y is equal to a sin cube theta meets xy axis in capital A and capital B, then area of triangle. అంటే మీరు tangent క్యాలిక్యులేట్ చేసుకుని ఏరియా చేయాల్సి ఉంటుంది. What is the equation of tangent? Using this one, dy by dx, first of all we should calculate. Dy by dx is equal to dy by d theta by dx by d theta. So here you can write here d 3a sin square theta cos theta by minus 3a, you can write here cos square theta into sin theta. Previously we discussed this one, sin get cancelled, a get cancelled, 3 get cancelled, cos square get cancelled. So here you can write here as minus sin theta by cos theta. Minus sin theta by cos theta. So equation of tangent. You can write here equation of tangent is y minus y1 is equal to m into x minus x1.
y minus a sin cube theta is equal to minus sin theta by cos theta into x minus a cos cube theta. సెకండ్ లెటర్ అనే ఒక దగ్గర తెచ్చేయండి. సెకండ్ లెటర్ అనే ఒక దగ్గర తెచ్చేస్తే y by sin theta minus a sin cube by sin square. Here you can written as a sin square theta, this one. Next, here you write minus x by cos theta. This one you can written as a cos square theta. Next step, we can write this one x by cos theta. X by cos theta plus y by sin theta is equal to a, we can write. So directly you can write x by a cos theta. Okay, x by a cos theta plus y by a sin theta is equal to 1. Area of triangle about coordinate axis is asking. If the area of triangle which forms coordinate axis, that formula is 1 by 2 into product of their intersects. 1 by 2 into product of their intersects. Otherwise c square by 2 mod ab also you can write, but here he is asking about angle theta is equal to pi by 4. Product of their intercepts you can write here. So a square sin theta into cos theta, product of their intercepts, 1 by 2 into, now you write here a square by 4 into, this is sin 2 theta, because with 2 I multiplied. Now you write here this area at theta is equal to pi by 4, a square by 4 into sin 90 value 1. Simply the area is a square by 4. Next one, after 27th question completed, 33 is there. 33. Let us discuss about 33. The length of subtangent to the curve y power n. Length of subtangent to the curve y power n is equal to a power n minus 1 into x. Length of subtangent to the curve. According to option, we should calculate. Y power n is equal to a power n minus 1 into x. So let us remember the formula of length of subtangent. Length of subtangent formula y1 by m. y1 by m. What is the value of m? M means dy by dx at the given point. Now we can apply log both sides, it is better. While calculated derivative, it is better. Apply log both sides. It becomes n log y. N log y is equal to n minus 1 into log a plus log x. If differentiating both sides, n by y you write here, n by y dy by dx is equal to, this is constant derivative is 0 and log x derivative is 1 by x. Therefore you can write here as dy by dx is equal to y by nx. Now we should discuss about length of subtangent. Length of subtangent formula LST is equal to y1 by m. What is the value of y1? y1 means whatever, this only given value. According to given one, you should try to understand as a power n minus 1 whole by n into x power 1 by n. Here write full everything. A power y1, otherwise simply y you write. Y by nx. Here get cancel y and y, then LST is equal to n into mod x according to options. Okay, let us complete ఇవాళ కంప్లీట్ చేద్దాం. రేపు నెక్స్ట్ కాన్సెప్ట్ కొన్ని సమ్స్ రేపు డిస్కస్ చేసుకుందాం. ఓకే.